ట్రంప్ మరొకసారి పాత పాటే పాడాడు. ఇరాన్ మమ్మల్ని దేవిరిస్తోంది, కాల్పుల విరమణ చెప్తోంది, దాడులు ఆపమంటోంది, యుద్ధం ఆపమంటోంది. అయితే నేను ఒక షరతు పెట్టాను, హార్ముజ్ జలసంధిని తెరవాల్సిందే, హార్ముజ్ జలసంధి దగ్గర కప్పం వసూలు చేయడానికి వీల్లేదు, హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడానికి వీల్లేదని చెప్పాను. ఈయన కొత్తగా చెప్పేది అసలు యుద్ధం ఎందుకు ప్రారంభించావు నువ్వు? హార్ముజ్ జలసంధి కోసమా? కాదే, హార్ముజ్ జలసంధి అంతకుముందు సేఫ్గానే ఉంది, అక్కడ పాసింగ్కి ఎట్లాంటి ప్రాబ్లము లేదు, ఇరాన్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు నువ్వెందుకు యుద్ధం చేసావు? యుద్ధం చేసిన లక్ష్యం ఏంటి నువ్వు చెప్పింది? అక్కడ ఉన్నటువంటి అణ్వాయుధాల ధ్వంసం, యురేనియం మాకు ఇచ్చేసేయాలి, ఇక అణుబాంబులు తయారు చేయకూడదు, అలాగే లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాళ్ళు తయారు చేయకూడదు, అణ్వాయుధాలు మోసుకెళ్ళగలిగినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్ని తయారు చేయకూడదు అన్నటువంటిది. అవి నువ్వు యురేనియం తీసుకోవాలా, అణు ఫ్యాక్టరీలు ముయించుకోవాలా? ఆ లక్ష్యంతో ప్రారంభించినోడు ఇప్పుడు లక్ష్యం మార్చేసుకుని నీ లక్ష్యాన్ని ఇరాన్ మార్చిందా, ఇరాన్ లక్ష్యాన్ని నువ్వు మార్చావా? ఇరాన్ లక్ష్యం ఏంటి? నిన్ను ఇరకాటంలో పెట్టి ప్రపంచానికి తన శక్తి చూపెట్టుకోవడం, అలాగే ప్రపంచ ముస్లింల మీద ఆధిపత్యం చెలాయించడం, ప్రధానంగా గల్ఫ్ దేశాల మీద ఆధిపత్యం చెలాయించడం, గల్ఫ్ దేశాల్లోని సున్నీల మీద ఆధిపత్యం చెలాయించడం, సున్నీల మీద షియాలే ఎక్కువని చూపించుకోవడం. దానికి నువ్వు దారి చూపెట్టి దానికి ఇరానోడు ఇప్పుడు గల్ఫ్కి సంబంధించి ఏదైతే హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఇటు గల్ఫ్ వాళ్ళు ఆర్థికంగా దిగ్బంధంలో ఉంటారు, నాశనం అవుతారు. అట్లాగే ప్రపంచ దేశాలకి తన సత్తా తెలుస్తుంది, ప్రపంచ దేశాలు తనతో బార్గెయిన్ చేస్తాయి, బతిన్లు ఆడుకుంటాయ్యా, కప్పమే కట్టుకుంటాయి చేస్తాయి. తద్వారా ఒక ఆధిపత్యం వస్తుంది, ఒక గ్రిప్ వస్తుంది. ఇది ఇరాన్ ఓడిపోతా గెలుపు కోసం తను చేస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు హార్ముజ్ జలసంధి కోసం యుద్ధం ప్రారంభించినట్టు నువ్వు హార్ముజ్ జలసంధిని కనుక ఓపెన్ చేస్తే నేను యుద్ధం ఆపేస్తానంటే సర్వనాశనం ఏది రేపు పొద్దున వాళ్ళు గల్ఫ్ దేశాల్లో. ఎందుకంటే నువ్వు మధ్యలో వదిలేసిపోతే వాళ్ళు నిన్ను నమ్ముకుని ముందుకు వచ్చినందుకు గాను పిచ్చి కుక్కలాగా తయారవుతారు వాళ్ళు. రేపు పొద్దున నిరంతరం వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తుంది ఇటు పక్కన ఇరాన్. అదే సమయంలో గల్ఫ్ దేశాలు చివరికి బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్కి కారణమవుతున్నాడు.